ముగింపు దశకు వచ్చిందనుకున్న యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ వాగ్యుద్ధంతో అమెరికా ఉక్రెయిన్ సంబంధాలు అకస్మాత్తుగా దెబ్బతిన్న వైనం యూరప్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిన్నటిదాకా ఉక్రెయిన్కు అండగా ఉన్న అమెరికా యూటర్న్ తీసుకోవడం యూరప్ దేశాలకు మింగుడు పడ్డం లేదు. లండన్లో సమావేశమైన ఈ నాయకులంతా జెలెన్స్కీకి అండగా ఉంటామని ప్రకటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడితో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు జెలెన్స్కీ. ఈ పరిణామాలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ట్రంప్తో భేటీ వివాదంగా మారడంతో ఆ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించుకుని బయటకు వచ్చేశారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధ విరమణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు అమెరికా, యూరప్ దేశాల మధ్య దూరం పెరిగేలా చేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వివిధ దేశాధినేతలు తప్పుపడుతున్నారు. ఉక్రెయిన్ ఒంటరి కాదంటూ జెలెన్స్కీకి యుయు నేతలు అండగా నిలిచారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, కెనడా ప్రధాని ట్రూడో అమెరికా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైట్ హౌస్ వివాదం నేపథ్యంలో ట్రంప్, జెలెన్స్కీలతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడారు. ఉక్రెయిన్కు మద్దతు పలుకుతూనే శాంతి స్థాపనకు మార్గం చూడాలని ఈ సందర్భంగా సూచించారు. రష్యా గర్విష్టి అని, ఉక్రెయిన్ బాధితురాలని తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, 3 ఏళ్ల కిందట రష్యాపై ఆంక్షలు విధించాం, వాటిని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. మొదట్నుంచి పోరాడుతున్న వారిని మేం గౌరవిస్తాం. ఎందుకంటే వారు తమ గౌరవం కోసం, స్వాతంత్ర్యం కోసం, పిల్లల కోసం, ఐరోపా భద్రత కోసం పోరాడుతున్నారని స్పష్టం చేశారు. 3 ఏళ్లుగా ఉక్రెయిన్ ధైర్యంగా పోరాటం చేస్తుంది. వారి పోరాటం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసమే. కెనడా ఎప్పటికీ ఉక్రెయిన్కు అండగా నిలుస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. మరోవైపు పరిస్థితులను చక్కదిద్దే మార్గాల కోసం మల్లగుల్లాలు పడుతున్నాయి యూరప్ దేశాలు. ఈ అంశంపై చర్చించేందుకు వివిధ దేశాల అధినేతలు లండన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇందుకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ చొరవ తీసుకున్నారు. ఈ భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో పాటు జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, ది చెక్ రిపబ్లిక్, రొమేనియా దేశాధినేతలు హాజరయ్యారు. టర్కీ విదేశాంగ మంత్రి, నాటో సెక్రటరీ జనరల్, యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు వచ్చారు. వారంతా ఉక్రెయిన్కు మద్దతు పలికారు. కాల్పుల విరమణ కోసం ఐరోపా దళాలను ఉక్రెయిన్కు పంపడంపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో యూరప్ దేశాల భద్రత కోసం నడుం బిగిద్దామని, ఇలాంటి సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరముందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశ భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకు ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందానికి 3 అంశాలు అవసరమని స్టార్మర్ తెలిపారు. అందులో మొదటిది ఉక్రెయిన్ బలంగా ఉండటానికి ఆ దేశానికి ఆయుధాలను అందించడం. రెండోది భద్రతకు హామీ ఇచ్చేలా ఐరోపా బలగాల మోహరింపు. మూడోది హామీలను మేరకుండా పుతిన్ను అమెరికా నిలువరించడం అవసరమని అభిప్రాయపడ్డారు. వీటికోసమే తాము పనిచేస్తున్నామని తెలిపారు. యూరప్ దేశాల సమావేశానికి ముందు స్టార్మర్, మ్యాక్రాన్, జెలెన్స్కీ భేటీ అయ్యారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళికపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఆ ప్రణాళికను అమెరికా ముందుంచాలని అనుకున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, మరో 2-3 దేశాలు కలిసి యుద్ధాన్ని ఆపే ప్రణాళికపై పనిచేస్తాయి. ఆ తర్వాత ఆ ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తామని స్టార్మర్ తెలిపారు. తాను పుతిన్ని నమ్మబోనని, ట్రంప్పై నమ్మకముందని పేర్కొన్నారు. అమెరికా నుంచి భద్రతపై హామీ గురించి తీవ్రంగా చర్చిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్కు చేరుకోగా అక్కడ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వీరిద్దరి నడుమ భేటీ సందర్భంగా $3.1 బిలియన్ విలువైన రుణ ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ నిధులను ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. యూకే ప్రధాని స్టార్మర్తో ఉక్రెయిన్ సహా ఐరోపా మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించాం. కీవ్ బలోపేతం కావడంతో పాటు యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు మా మధ్య ప్రధానంగా చర్చకు వచ్చాయి. మా రక్షణ సామర్థ్యాలను ఈ రుణ ఒప్పందం బలపరుస్తుంది. యూకే లాంటి వ్యూహాత్మక భాగస్వామి లభించడం మా అదృష్టమని జెలెన్స్కీ పేర్కొన్నారు. అమెరికాలో ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నానని తాజాగా ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మరోసారి భేటీ అయి ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. లండన్లో ఐరోపా దేశాధినేతల సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ, నిర్మాణాత్మక సంభాషణ కోసం అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానన్నారు. తీవ్రమైన ఖనిజ, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎప్పుడూ తాను సిద్ధమని తెలిపారు. ఖనిజాల ఒప్పందంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే దానిపై సంతకం చేసేందుకు సిద్ధమే అని వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ నుంచి అందుతున్న సాయంపై మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
వారికి కృతజ్ఞతలు తెలపని రోజు లేదు. మా స్వాతంత్ర్యాన్ని కాపాడుతున్న వారికి ధన్యవాదాలు. సుదీర్ఘ యుద్ధం కాదు, మాకు శాంతి కావాలి. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని మేము చెబుతున్నాం అని జెలెన్స్కీ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అనుకూల వైఖరిని ఏమాత్రం దాచుకోవడం లేదు. తాజాగా రష్యాకు వ్యతిరేకంగా చేపడుతున్న సైబర్ కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. అయితే ఈ నిలిపివేత ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు ఎక్కువ అని కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మనం పుతిన్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన దేశంలోకి ప్రవేశించే రేప్ గ్యాంగ్స్, డ్రగ్ లార్డ్స్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపైనే ఎక్కువగా దృష్టి సారించాలి. అప్పుడే మనకు యూరప్ లాంటి పరిస్థితి ఉండదని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.